వెల్కమ్ టు కీటాక్స్. పులివెందుల్లో జరిగిన రాజకీయ దమనకాండ గురించి రాష్ట్రమంతా ఒక పక్కన మాట్లాడుతుండగా, జగన్ అధికారంలో ఉండగా కుప్పంలో ఏం చేశాడు, అందుకే పులివెందుల్లో ఇలా జరుగుతోంది అని కొందరు కూని రాగాలు తీయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అవునా, 2019-24 మధ్య కుప్పంలో జగన్ ఏం చేశాడు? 2-3 సార్లు జగన్ ముఖ్యమంత్రిగా స్వయంగా కుప్పంలో పర్యటించడం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి, వాస్తవాలేంటో తెలిస్తే గనక రాజకీయ దుర్మార్గం ఎవరిదో, రాజకీయాన్ని అభివృద్ధికి ప్రోగ్రెస్కి వాడాలన్న ఆలోచన ఎవరు చేశారో మనకి క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ కీటాక్స్. పులివెందుల్లో రాజకీయ అరాచకాన్ని చూసి రాష్ట్రమంతా గగ్గోలు పుడుతుంటే, మీరు కుప్పంలో చేసిన దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు పులివెందుల్లో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, వాస్తవాలు మీకు తెలియవా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కడానికి విఫలయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్ హిస్టరీని కూడా తారుమారు చేసి అబద్ధాలని నిజాలు అని నమ్మించాలి అనుకునే ఇలాంటి ప్రయత్నాలకి పెద్దగా కౌంటర్ వేయాల్సిన పని లేదు. జస్ట్ 3 ఇన్స్టెన్సెస్ చూస్తే చాలు వాస్తవాలేంటో అర్థమైపోతాయి. ఈ 3 ఇన్స్టెన్సెస్ కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 2024 మధ్య జరిగాయి. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అప్పటికి వరుసగా 7 సార్లు గెలిచారు. కానీ అలాంటి కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి అని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబే నాటి ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాసి అడగడాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. జగన్ కు లేఖ రాస్తాడు, ఇక్కడ రెవెన్యూ డివిజన్ పెట్టండి అని. అదేంటి, అప్పటికే మీరు 7వ గెలుచున్నారు, అందులో ఏకంగా 14 ఏళ్ల కాలం మీరు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు, మరి మీ సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి అని నన్ను అడుగుతారేంటి అని జగన్ అనలా. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది జగనే. కుప్పంలో రెవెన్యూ డివిజన్ పెట్టి ఇచ్చింది మనమే. ఇది అక్షరాల నిజం, రికార్డెడ్ వాస్తవం. అంటే రాజకీయ కక్ష సాధింపు కాదు, వెనకబాటుకి రాజకీయ అధికారంతో పరిష్కారం చూపించాలి అని ఆలోచించాడు కాబట్టే రెవెన్యూ డివిజన్ ప్రత్యర్థి నియోజకవర్గానికి ఇవ్వడం అనే నిర్ణయం జగన్ తీసుకున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత మరో ఇంపార్టెంట్ పరిణామం, కరువుతో అల్లాడిపోతూ ఏకంగా రోజు 5-6 వేల మంది పనుల కోసం, భుక్తి కోసం బెంగళూరుకి, చెన్నైకి వలసపోయే పరిస్థితి కుప్పంలో ఉండేసరికి సాగునీరు అందించగలిగితే ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరుకుతుంది అని కృష్ణా జలాల్ని హుటాహుటిన తరలించటమే కాదు, వైఎస్ఆర్ హయాంలో 2009 ముందు పునాది వేసిన గాలేరు నగరి విస్తరణ ద్వారా కుప్పం దాహార్తిని తీర్చి సమస్య పరిష్కరిస్తా అని కూడా జగన్ చెప్పడాన్ని, ప్రయత్నించడాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇది 2వ ఇన్సిడెంట్. ఇక 3వది, వరుసగా అప్పటికే 7 సార్లు గెలిచినా కూడా మీ ఎమ్మెల్యేకి కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదు, హైదరాబాద్కు లోకల్, కుప్పానికి నాన్ లోకల్ అని జగన్ చెప్పిన తర్వాతే చంద్రబాబు కుప్పంలో సొంత నివాసం ఏర్పాటు చేసుకోవటం అనేది రీసెంట్ ఎక్స్పీరియన్స్. అంటే వరుసగా 7 సార్లు గెలిచే వరకు చంద్రబాబుకి కుప్పంలో సొంత నివాసం లేకపోతే R&B గెస్ట్ హౌస్ లోంచే కార్యకలాపాలన్నీ నడిస్తే, జగన్ రంగంలోకి దిగిన తర్వాత ఈ మాట అన్న తర్వాత ప్రజల వైపు నుంచి వ్యతిరేకత వస్తోంది అని గ్రహించే చంద్రబాబు 2024 8వ విడత గెలిచిన తర్వాత కుప్పంలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్న మాట నిజంగా నిజం. అవునా, ఈ 3 ఇన్స్టెన్సెస్ సరిపోతాయి కదా రాజకీయ ప్రత్యర్థి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో, ప్రజల సంక్షేమం విషయంలో కూడా జగన్ ఎలాంటి వైఖరి అనుసరించాడు అని చెప్పడానికి. మరి జగన్ కుప్పానికి నీళ్లు ఇవ్వాలి అనే అడుగు ముందుకేస్తే, కుప్పానికి తాగేదానికి నీళ్లు ఇచ్చింది ఎవరు? మనమే. మనం మాత్రం పులివెందుల్లో రక్తం చిందిస్తామా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? స్ట్రైట్ అవే ఆన్సర్ ఈజ్ సింపుల్, యూ కెన్ క్లియర్లీ టెల్ దట్ కదా. దిస్ ఈజ్ కీటాక్స్.